బైబిల్ తెరు, ఓ సంఘటన తీసుకో, బిడ్డలుంటే, భర్త ఉంటే, భార్య ఉంటే వివరించి చెప్పు. వాళ్ళు వినకపోనే నీ మాట నీ కుటుంబంలో గొప్ప కార్యాన్ని చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. యెహోవా కార్యాలు వివరించాలండి. జీవాధిపతి అయిన క్రీస్తు యేసు వారి కార్యాలు వివరించాలి. ఆయన మరణమును జయించి తిరిగి లేచిన విధానం ఇలాంటి వారు ఎవరూ లేరు. యోనా 3 రాత్రులు 3 పగళ్ళు ఇదిగో మత్స్యపు కడుపులో ఉన్నట్లుగా 3 పగళ్ళు 3 రాత్రులు ఆయన సమాధిలో ఉండి మరణమును జయించి తిరిగి లేచాడు. పండ సమాధి ఆయన ఎదుట ఓడిపోయాయి, మరణం ఆయన ఎదుట ఓడిపోయింది. ఆయన పునరుద్ధానుడైన దేవుడు, ఆయన వెళ్ళి వేరొక ఆదరణకర్తను మనకు పంపించాడని ఇలా ప్రభువుని గురించి వివరించాలి, బోధించాలి. లేకపోతే నీ పిల్లలకు నువ్వు వాక్యాన్ని అందించలేదనుకో, సినిమాల వైపుకి ఆకర్షితులు అయిపోతారు, లోకంలో ఉన్న ప్రేమల వైపుకి ఆకర్షితులు అయిపోతారు, లోకంలో ఉన్న వ్యభిచారానికి అట్రాక్ట్ అయిపోతారు, లోకంలో ఉన్న అశ్లీలతకి అట్రాక్ట్ అయిపోతారు, లోకంలో ఉన్న పాపానికి అట్రాక్ట్ అయిపోతారు. లోకం నీ పిల్లల్ని తిప్పడానికి చూస్తానే ఉంటది, నువ్వు ఇటు ప్రక్కకి తిప్పుతానే ఉండాలా, ఇటు ప్రక్క తిప్పుతానే ఉండాలా. చెప్పాల పిల్లలకి, కూర్చోబెట్టు, ఏమేం పాడుతున్నాడు వాడు, ఏమేం మాట్లాడుతుంది తల్లి, కుమార్తె ఏం మాట్లాడుతుంది, కుమారుడు ఏం పాటలు పాడుతున్నాడు, వాడి నోట ఎక్కువ ఏది వస్తుంది, వాడి కనులు ఎక్కువ ఏది చూస్తుంది, గమనించు, అబ్జర్వ్ చేయి, చెప్పాలా. లేకపోతే కాలమంతా గతించిపోయిన తర్వాత రొమ్ము కొట్టుకుని ఏడవలసి వస్తుంది.